హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం ఈ ఆటోకాడ్ డ్రాయింగ్ అనేది ఆటోకాడ్ సాఫ్ట్వేర్ యూస్ చేసి డ్రా చేద్దామండి. ఈ డ్రాయింగ్ అనేది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనకి డైమెన్షన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చాడు. ఇది సింపుల్ లైన్ డయాగ్రామ్. అయితే 2 సర్కిల్స్ అనేది ఈ డయాగ్రామ్ లోపల మెన్షన్ చేసి ఉంది. అయితే వీటి యొక్క రేడియస్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో స్టార్టింగ్ మనం కమాండ్ తీసుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఇందులో నేను లైన్ కమాండ్ కాకుండా పాలీలైన్ కమాండ్ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ పాలీలైన్ కమాండ్ ఎందుకు తీసుకుంటున్నాను లైన్ కాకుండా అనేది నేను ప్రీవియస్ డయాగ్రామ్లో ఆల్రెడీ మెన్షన్ చేశానండి. సో అది ఒకసారి మీకు క్లారిటీ కోసం ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి, సరిపోతుంది. అండ్ ఇప్పుడు డయాగ్రామ్ చూసేసరికి ఇక్కడ చూడండి, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది 250 ఉంది కదా, సో 250 అండ్ ఇది 100 ఉంది కదా. ఈ డైమెన్షన్ ప్రకారంగా మనం డ్రా చేద్దాము. సో నేను ఫస్ట్ మనం డ్రా చేసినప్పుడు లిమిట్స్ అనేది సెట్ చేసుకోమని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఫస్ట్ వీడియోలో నేను అది మీకు క్లియర్ చేశాను, ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలనేది. మళ్ళీ ప్రతి దాంట్లోనే నేను మళ్ళీ చెప్పడం జరిగితే ల్యాగ్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మీకు డౌట్ ఉంటే ఫస్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ నుంచి మనకి 250 కాబట్టి 250 అనేది నేను ఎంటర్ చేశానండి. ఇక్కడ డైరెక్షన్స్ ఇది ఎలా చూపిస్తుంది అని మీకు డౌట్ వస్తే కనుక ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఈ సింబల్ ఉంది కదా, ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అని చెప్పేసి. ఇది ఆఫ్లో పెట్టుకోవాలండి మనం. ఇక్కడ నేను ఐసోప్లేన్ లెఫ్ట్ అనే దాన్ని క్లిక్ చేసుకున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రాపర్గా మనకి ప్లేన్ అనేది సెట్టింగ్ వస్తుందండి. ఇది కాకుండా మనం ఐసోప్లేన్ టాప్ కానీ రైట్ కానీ తీసుకున్నట్లయితే మనకు అంతా క్లమ్జీగా కనిపిస్తుంది, క్రాస్ లైన్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ కూడా. సో అందుకనే నేను ఐసోప్లేన్ లెఫ్ట్ పెట్టుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ యాంగిల్స్ కూడా 90, 180 ఇలా ఇచ్చుకున్నానండి. సో దాని అంతా కూడా మనకి 90 degrees యాంగిల్లో వస్తుంది. పర్ఫెక్ట్ హారిజంటల్ అండ్ వెర్టికల్ లైన్స్ కనిపిస్తాయి. ఇంకా ఏ యాంగిల్ పెట్టినా సరే మనకి ఇంక్లైన్డ్గా వస్తాయండి. సో ఈ సెట్టింగ్స్ అనేది మెన్షన్ చేసుకుంటే మనకి ఈజీగా మనకి ఫిగర్ అనేది కూడా ఈజీగా ఐడెంటిఫై అవ్వడం అండ్ మనం డ్రా చేసినప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మన డ్రాయింగ్ ఇక్కడ ఆల్రెడీ 250 పెట్టుకున్నాము, ఇక్కడ 100 పెట్టుకున్నామండి. సో ఈ డైరెక్షన్లో మనకి 100 ఎంటర్ అండ్ టాప్ డైరెక్షన్లో మనకి 50 ఎంటర్ చేశాను, ఎంటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ 80 తీసుకున్నాం కదా, ఇక్కడ 80 అని ఉంది. సో 80 అండ్ డౌన్ మళ్ళీ మనకి 50. సో ఈ డైరెక్షన్లో మనకి 80 కావాలి కనుక నేను ఈ క్రాస్ హెయిర్ అనేది ఈ డైరెక్షన్లో పెట్టాను. ఈ డైరెక్షన్లో పెట్టి మనం క్లిక్ చేయని అవసరం లేదు. మన ఆ డైమెన్షన్స్ మనం డైరెక్ట్గా ఎంటర్ చేసామనుకోండి, అది కరెక్ట్గా ఎంతైతే ఉందో అంతవరకే అది లైన్ అనేది మెన్షన్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ లైన్ మనకి 80 కావాలి కనుక సో ఈ డైరెక్షన్లో నేను 80 అని టైప్ చేసి ఎంటర్ కొడుతున్నాను, అంతే. అక్కడ వరకు వచ్చింది. అక్కడ నుంచి బ్రేక్ వచ్చింది చూసారా, కమాండ్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇక్కడ వరకు 80 ఉంది అని దానికి అర్థం అన్నమాట. నెక్స్ట్ డౌన్లో మళ్ళీ మనకి 50 వస్తుంది, ఎంటర్. అండ్ నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం. ఇది 150 అండ్ మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్ 100. 150 ఎంటర్, అప్వర్డ్ డైరెక్షన్ 100 ఎంటర్. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇది ఎంత అండి, ఇది 150 అండ్ ఇది 150 అండ్ ఇది కావాలి మనకి, ఇది ఎంత అనేది. ఇప్పుడు చూడండి, ఇది టోటల్ 250 అండి. ఇక్కడ నుంచి బేస్ లైన్ నుంచి మనకి 100 ఆల్రెడీ ఇక్కడ వరకు 100 తీసుకున్నాం. సో 250 మైనస్ 100 తీసేస్తే ఎంత అవుతుంది, ఇంకా 150. సో ఈ రిమైనింగ్ ఈ లెంత్ వచ్చేసి 150 అన్నమాట. సో మనం ఎక్కడి వరకు డ్రా చేసామండి, ఇక్కడ వరకు చేసాము. సో ఇది 150 ఎంటర్. అండ్ ఇది చూడండి, ఇది 150 కదా, ఇది ఎంత అవుతుంది, ఇది 150 ఎంటర్. సో ఇక్కడ వరకు 150 అయిపోయిన తర్వాత
ఇక్కడి నుంచి చూడండి ఇదెంత? సో, దీనికి ఈక్వల్‌గా ప్యారలల్‌గా ఈ లైన్ ఉంది గనుక సో, ఇది 150 అవుతుంది. సో, ఇది 150 అండ్ డౌన్ ఇక్కడ 50 ఉంది కదా! మార్క్ చేసి ఇది 50. సో, ఇది 150 అండ్ 50. ఈ డైరెక్షన్‌లో మనం 150 టైప్ చేశాను. ఎంటర్ చేశాను. అండ్ డౌన్ 50 ఎంటర్. అండ్ ఇప్పుడు ఈ డైరెక్షన్‌లో మనకి ఎంతుందో చూడాలి. ఇప్పుడు ఈ డైరెక్షన్‌లో మనకి స్పెసిఫై చేసలేదు. సో, ఇక్కడి వరకు మనకి 150 కదా! ఇది 150 కదా! ఇక్కడి నుంచి మనకు కావాలి. సో, ఇక్కడి నుంచి ఏముంది 150 ప్లస్ 80 ఎంతండి? 230 అంతే కదా! సో, ఇక్కడి వరకు 230 మళ్ళీ అప్‌వర్డ్ డైరెక్షన్ 50. సో, ఈ డైరెక్షన్‌లో మనకి 230 ఎంటర్. అండ్ ఈ డైరెక్షన్‌లో మనకి 50 ఎంటర్. అండ్ రిమైనింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఇలా ఎండ్ అప్ చేసేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది కదా! ఈ బాక్స్. సో, ఎండ్ అప్ చేసేసాము. ఎస్కేప్ చూసారా? ఈ ఫిగర్ అనేది మీరు చూడండి ఫిగర్ అవుట్‌లైన్ అంతా కూడా మనకి వచ్చేసింది ఆటోకాడ్‌లో. ఇప్పుడు మనకేంటి ఈ లోపల ఉన్న సర్కిల్స్ కావాలి. దాని సెంటర్ పాయింట్ ఐడెంటిఫై చేస్తే మనం సర్కిల్స్ అనేది డ్రా చేయొచ్చు. సో, ఇక్కడ ఆల్రెడీ మనకు మెన్షన్ చేసాడు ఈ కార్నర్‌లో ఏంటంటే 75, 75 అని చెప్పేసి. సో, దీనికి ప్యారలల్‌గా మనం 75 తీసుకొని, దీనికి ప్యారలల్‌గా 75 తీసుకుంటే మనకి మిడ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. సో, అది చూద్దాము. ఇక్కడ నేనేంటంటే ఆఫ్‌సెట్ తీసుకున్నాను. ఓఎఫ్ఎఫ్ అని కొడితే మీకు ఆఫ్‌సెట్ అని వస్తుంది. ఇలా అన్నా తీసుకోవచ్చు. లేదా ఇక్కడ చూడండి ఆఫ్‌సెట్ అని ఉంది కదా! సో, దీన్నన్నా మనం క్లిక్ చేయొచ్చు. మాక్సిమం కమాండ్స్ యూజ్ చేయడం ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ త్రూ అని ఉంది కదా! త్రూని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి సింబల్ అనేది చిన్న బాక్స్ కింద వచ్చింది కదా! అంటే కమాండ్ అనేది ఆన్‌లో ఉందని అర్థం మాట. సో, ఎప్పుడైతే కమాండ్ ఆన్‌లో ఉందో మనకి ఆఫ్‌సెట్ ఈ లైన్‌కి కదా! ఈ లైన్‌కి క్లిక్ చేసి ఎస్కేప్ ఎంటర్, ఎంటర్. ఓకే. ఎస్కేప్. మనకేంటంటే కంప్లీట్‌గా ఇది మనం పాలీలైన్ తీసుకున్నాం కదండీ! దానివల్ల ఏంటంటే కంప్లీట్‌గా ఇది క్లిక్ అయిపోతుంది. సో, దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే నేను కన్‌స్ట్రక్షన్ లైన్ తీసుకుంటానండి. సో, కన్‌స్ట్రక్షన్ లైన్ అనేది నాది ఇక్కడ డ్రా అని ఉంది కదా! సో, డ్రా అనేది దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కన్‌స్ట్రక్షన్ లైన్ వస్తుంది. ఓకేనా? ఈ కన్‌స్ట్రక్షన్ లైన్ తీసుకున్నాం అనుకోండి. మనకి ఇది చూడండి. ఇక్కడ క్లిక్ చేసామనుకోండి. మనకి ఏ డైరెక్షన్‌లో కావాలి కన్‌స్ట్రక్షన్ లైన్ అనేది వస్తుందన్నమాట. సో, నాకు ఈ డైరెక్షన్‌లో కన్‌స్ట్రక్షన్ లైన్ కావాలి. ఓకే. నేను ఎస్కేప్ కొట్టేసాను. మళ్ళీ స్పేస్ బార్ కొడుతున్నాను. స్పేస్ బార్ కొట్టడం వల్ల ఏంటంటే మళ్ళీ మనకి సేమ్ కమాండ్ అనేది రిపీట్ అవుతుందన్నమాట. ఓకేనా? ఓకే. కమాండ్ అనేది డిసేబుల్ అయిపోయింది. సో, మళ్ళీ నేను కన్‌స్ట్రక్షన్ లైన్ అనేది తీసుకుంటున్నాను. సో, పాయింట్ స్పెసిఫై చేద్దాము. ఇప్పుడు ఈ డైరెక్షన్‌లో నేను తీసుకుంటున్నానండి కన్‌స్ట్రక్షన్ లైన్. ఎస్కేప్ కొట్టేసాను. ఇప్పుడు చూడండి దీనికి మనకి ప్యారలల్‌గా మనకి కావాలి కదా! సో, ఆఫ్‌సెట్ ఎంటర్ అండ్ త్రూ. ఇప్పుడు దీన్ని క్లిక్ చేశాను. ఈ డైరెక్షన్‌లో మనకి ఎంతండి? ఇది 75, 75. ఈ డైరెక్షన్‌లో 75 ఎంటర్ అండ్ నెక్స్ట్ ఈ డైరెక్షన్‌లో 75 ఎంటర్. వచ్చిందా? సో, ఇక్కడ మనకి మిడ్ పాయింట్ అనేది వచ్చింది. ఇక్కడ మిడ్ పాయింట్ వచ్చినప్పుడు అది కూడా ఇది సర్కిల్‌లో ఎంత ఇక్కడ డయా ఇచ్చాడండి. ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ డయా ఇచ్చాడు. దీనికైతే రేడియస్ ఇచ్చాడు. సో, డయా అంటే 60 ఇచ్చాడు. సో, దానికోసం మనం సర్కిల్ కమాండ్ తీసుకున్నాం. ఇందులో సెంటర్ అండ్ డయా. సో, ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి దీన్ని సెంటర్ స్పెసిఫై చేయాలి. ఇక్కడ సెంటర్ స్పెసిఫై చేసి మిడ్ పాయింట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం కదా! కన్‌స్ట్రక్షన్ లైన్ యూజ్ చేసి. సో, మిడ్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు డయా ఎంత 60 ఎంటర్. సో, ఎస్కేప్. సో, కమాండ్ డిసేబుల్ అయిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది ఏంటి అంటే మళ్ళీ దీని యొక్క సెంటర్ ఇంకో సర్కిల్ ఉంది కదా! దీనికి ఈ లైన్‌కి 80 అండ్ ఈ లైన్‌కి ఎంత? ఇప్పుడు చూడండి ఇదంతా 100
ప్లస్ 115 అంటే 215. ఈ లైన్‌కి 215 డిస్టెన్స్‌లో ఈ ఈ పాయింట్ స్పెసిఫై చేయాలి. అండ్ ఈ లైన్‌కి 80 డిస్టెన్స్‌లో ఈ పాయింట్ వస్తే మనకు సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు నేను సేమ్ కమాండ్ రిపీట్ చేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ కమాండ్ అనేది ఎనేబుల్ అయ్యింది. ఇది కన్‌స్ట్రక్షన్ లైన్ అనేది ఉంది కదండీ! నేను స్పేస్ బార్ కొట్టాను అంతే. క్లిక్ చేసుకోలేదు. అదే ఇక్కడికి వెళ్ళి కన్‌స్ట్రక్షన్ లైన్ క్లిక్ చేయలేదు. స్పేస్ బార్ కొట్టాను. సేమ్ కమాండ్ ఆన్‌లో ఉంది కాబట్టి ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ కదా కావాలి. సారీ సర్కిల్ కదా ఉంది. ప్రెజెంట్ యూజ్ చేసింది రీసెంట్‌గా యూజ్ చేసిన సర్కిల్ గనక అది కమాండ్ అనేది ఆన్ అయిపోయిందండి. సో, ఇప్పుడు నేను కన్‌స్ట్రక్షన్ లైన్ తీసుకుంటున్నాను. సో, ఇది ఈ లైన్‌కి కావాలి కదా! ఈ లైన్‌కి క్లిక్ చేశాను. ఓకే. ఇప్పుడు ఆఫ్‌సెట్ ఎంటర్ టు ఎంటర్ అండ్ దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత దీనికి 215 డిస్టెన్స్‌లో మనకి లైన్ కావాలి. అండ్ దీనికి ఇప్పుడు ఈ లైన్ క్లిక్ చేశాననుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి 80 డిస్టెన్స్ కావాలండి. ఇప్పుడు చూడండి డయాగ్రామ్ చూడండి. ఈ లైన్ నుంచి 80 కావాలి. కానీ కన్‌స్ట్రక్షన్ లైన్ ఎక్కడుంది? ఇక్కడుంది. సో, 50 + 80 130. సో, దీనికి 130 ఎంటర్. ఓకేనా? సెంటర్ పాయింట్ వచ్చింది కదా! ఇప్పుడు ఎస్కేప్ కొడతాను. కమాండ్ డిసేబుల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్‌లో మనకు రేడియస్ ఇచ్చాడు 40. సో, సర్కిల్‌లోకి వెళ్ళి సెంటర్ అండ్ రేడియస్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెంటర్ పాయింట్ స్పెసిఫై చేయమంటుంది. నేను స్పెసిఫై చేశాను. ఇప్పుడు 40 ఇచ్చుకోవాలి. ఎంటర్. సో, సర్కిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను ట్రిమ్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకును అంటే ఇక్కడ అన్నెసెసరీ కన్‌స్ట్రక్షన్ లైన్స్ అన్నీ ఉన్నాయి కదా! సో, దాన్ని డిలీట్ చేయడానికి. సో, ఇవన్నీ టచ్ చేస్తున్నాను. ఇవన్నీ మనకు అన్నెసెసరీ లైన్సే కదా! ఓకేనా? ఇదంతా అన్నెసెసరీ లైన్. అండ్ ఈ సెంటర్‌లో కూడా ఇవన్నీ అన్నెసెసరీ లైన్. అండ్ ఇవన్నీ కూడా అన్నెసెసరీ లైన్. ఓకే. అండ్ ఇవి కూడా. ఇది కూడా. ఓకేనా? చూసారా? సో, ఎస్కేప్ కొట్టేస్తున్నాను. కమాండ్ అనేది డిసేబుల్ అయిపోయింది. సో, ఈ విధంగా మనం ఈ డయాగ్రామ్ అనేది మనం డ్రా చేయొచ్చండి. అండ్ వీటి యొక్క డైమెన్షన్స్ కూడా మెన్షన్ చేశారనుకో కంప్లీట్ అయిపోతుంది. సో, డిఐఎం అని కొట్టినట్లయితే మనకు డైమెన్షన్ లీనియర్ అని వస్తుంది. ఇది ఓన్లీ డైమెన్షన్ లీనియర్ అనేది ఓన్లీ స్ట్రెయిట్ లైన్స్‌కి మాత్రమేనండి. ఇక్కడి నుంచి ఇక్కడికి డైమెన్షన్స్ ఇది హైలైట్ అవ్వాలంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! లాస్ట్ డ్రాయింగ్ దాంట్లో డైమెన్షన్ స్టైల్స్‌లోకి వెళ్ళాలి. స్టైల్స్‌కి వెళ్ళిన తర్వాత ఇందులో మోడిఫైలోకి వెళ్ళాలి. మోడిఫైలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది. ఆ టెక్స్ట్‌లో మనం మనకు టెక్స్ట్ హైట్ ఎంత కావాలి అనేది మనం స్పెసిఫై చేసి ఓకే అని కొట్టి అండ్ క్లోజ్ అని కొట్టాలి. అప్పుడు మనకి డైమెన్షన్స్ అనేది హైలైట్ అవుతుంది. ఓకేనా? మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. డైమెన్షన్ స్టైల్‌కి వెళ్ళడం, మోడిఫై చేసుకోవడం అండ్ టెక్స్ట్‌లో మనకి సైజ్ సరిపోలేదు 5 ఇచ్చుకున్నాం అండ్ క్లోజ్. చూసారా? మనకు విజిబుల్ అవుతుంది. సో, ఈ విధంగా మాట. అండ్ ఇప్పుడు నేను ఈ సర్కిల్ ఉంది కదా! సర్కిల్ వాటికి డైమెన్షన్ డయాకి వెళ్ళాలండి. డైమెన్షన్ డయాలో దీని సర్కిల్‌ని క్లిక్ చేస్తే చాలు మనకి సర్కిల్‌ది వస్తుంది. మళ్ళీ నేను స్పేస్ బార్ కొడుతున్నాను. సేమ్ కమాండ్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇదిగోండి. డయాలో చూపిస్తుంది. ఇది 60 అండ్ ఇది 80. ఇందాక ఇది రేడియస్ ఇచ్చాడు కదా మనకి. మనం ఇది కంప్లీట్ డయా చూపిస్తుంది. ఈ విధంగా అనేది మనం డ్రా చేయాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.